నమస్తే. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 95వ జయంతి సందర్భంగా ఈరోజు మనం వారి జీవిత చలనచిత్ర విశేషాలు గుర్తు చేసుకుందాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పూర్తి పేరు అంటే నామకరణం నాటి పేరు సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. వీరి తల్లిదండ్రులు శ్రీమతి బుచ్చమ్మ, శ్రీ మల్లారెడ్డి. వీరు 1931 జూలై 29వ తేదీన తెలంగాణలో సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా కూడా ఉర్దూ మీడియంలో సాగింది. హన్మాజీపేటలో ప్రాథమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య, హైదరాబాద్ చాదరకట్ కళాశాలలో ఇంటర్ విద్య అభ్యసించారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1952లో BA, 1954లో MA పట్టా పొందారు. సికింద్రాబాద్ PG కాలేజీలో స్వల్పకాలం అధ్యాపకునిగా పనిచేశారు. తర్వాత ఆచార్య ఖండవల్లి లక్ష్మీ నిరంజనం గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు అనే అంశంపై పరిశోధన చేసి PhD పట్టా పొందారు. ఇక 1963లో ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు లీడర్గా పనిచేశారు. తర్వాత 1976 ఆచార్యునిగా పదోన్నతి పొంది 1981 వరకు కొనసాగారు. ఇక గేయ కథా కావ్యాలు, గేయ కావ్యాలు ఇవన్నీ రచించారు. వీరి రచనలు వరుసగా నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, నవ్వని పువ్వు, జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి, స్వప్నభంగం, రామప్ప, తరతరాల తెలుగు వెలుగు, దివ్యల మువ్వలు, అక్షర గవాక్షాలు, మరో హరివిల్లు, మార్పు నా తీర్పు, ఇంటి పేరు చైతన్యం, తేజస్సు నా తపస్సు, భూమిక, మదనం, ముత్యాల కోకిల, తెలుగు గజళ్ళు, పంచపదులు, వ్యాసవాహిని, సమీక్షం, మా ఊరు మాట్లాడింది, మందార మకరందాలు, ఇక సోవియట్ రష్యాలో 10 రోజులు, మృత్యువు నుంచి రెక్కలు, నడక నా తల్లి, కాలం అంచు మీద, ఆరోపణ, తర్వాత ఆరోహణ, నిరంతరం, ఋతుచక్రం, జాతిరత్నం, సమదర్శనం, గాంధేయం, గేయసూక్తులు, మధ్యతరగతి మందహాసం, మంటలు మానవుడు, ముఖాముఖి, మనిషి చిలుక, ఉదయం నా హృదయం, విశ్వంబర ఇవన్నీ వారి రచనలు. ఇక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని క్లుప్తంగా అందరూ సినారే అని పిలుచుకుంటారు. సినారే గారు రాసిన అనేక కవితల్లో ఒకటి రెండింటిని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏదైనా రాయందే ఈ క్షణాన్ని పోనీయను, కళాన్ని పిండేయందే కాలాన్ని కదలనివ్వను, అవసరమైనప్పుడల్లా అగ్గిపుల్లతో చీకటి కొవ్వును కరిగించందే కొత్త పొద్దు రానియను. అలాగే మరో కవిత, కవిత్వం నా మాతృభాష, కవిత నా శ్వాస, కవిత నా చిరునామా, ఇతివృత్తం మానవత్వం అని ప్రకటించారు అభ్యుదయవాది, కవితా తపస్వి, నిత్య ప్రగతిశీలి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇక 1985లో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. ఈ జ్ఞానపీఠ పురస్కారం విషయంలో ఒక విషయం చెప్పాలి. మనకు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు వ్యక్తి. తర్వాత ఇక రెండవ వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇక 1997లో రాజ్యసభ సభ్యులుగా కూడా ఆయన పదవి బాధ్యతలు నిర్వహించారు. తర్వాత రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా ఇంకా ముఖ్యమైన పదవులు అలంకరించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మంచి సినీ గీత రచయిత. ఎన్టీ రామారావు గారి ప్రోత్సాహంతో తొలిసారి గుళేబ కావళి కథ అనే చిత్రంలో నన్ను దోచుకుందుబట్టే వన్నెల దొరసాని అనే పాటను తొలిసారి ఆయన వ్రాయటం జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అందులో పాటలు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఈ నన్ను దోచుకుందుబట్టే వన్నెల దొరసాని అనే పాటను ఇప్పటికి కూడా అనేక కార్యక్రమాల్లో గాయని గాయకులు పాడటం, ప్రేక్షకులు కోరి మరీ పాడించుకోవడం జరుగుతుంది. అంత విజయవంతం ఇది పాట. తర్వాత ఇక ఏకవీర చిత్రానికి సంభాషణలు కూడా రాశారు. ఇక కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో కూడా ఆయన కనిపించారు. ఇక సి నారాయణ రెడ్డి గారు రచించిన కొన్ని పాటలు మనం గుర్తు చేసుకుందాం. తల్లా బెళ్ళామా చిత్రంలో తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఏకవీర చిత్రంలో తోటలో నా రాజు, తొంగి చూశాను నాడు. రాజకోట రహస్యం చిత్రంలో నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేలు సోకింది. చదువు సంస్కారం చిత్రంలో దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. ఇక రహస్యం చిత్రంలో ఉన్నదిలే దాగున్నదిలే,
రాముడు భీముడు చిత్రంలో తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే. ఇక అల్లూరి సీతారామరాజు చిత్రంలో వస్తాడు నారాజు ఈరోజు, తానే వస్తాడు నెలరాజు ఈరోజు. తర్వాత తాండ్ర పాపారాయుడు చిత్రంలో అభినందన మందారమాల. ఇక డాక్టర్ బాబు చిత్రంలో విరిసే కనుల్లో వేయి భాషలు ఉన్నవిలే. కురుక్షేత్రం చిత్రంలో మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన మధువనిలోన. ఇక మంగమ్మ శపథం చిత్రంలో రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది. అలాగే దానవీర సూరకర్ణ చిత్రంలో చిత్రం బళారే విచిత్రం. ఇక మహారథి కర్ణ చిత్రంలో గాలికి కులమేది. ఇక తాతామనవడి చిత్రంలో ఈనాడే బాబు నీ పుట్టినరోజు. ధనమాదైవం ఆ చిత్రంలో నీమది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో. ఇక కథానాయక మొల్ల అనే చిత్రంలో ఒక భక్తి గీతం జగమేమ రాగం రామమేయం. ఇక కోడలు దిద్దిన కాపురం చిత్రంలో నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు. అంటే ఇది ఒక ప్రబోధాత్మక గీతం, సమాజాన్ని ఒక ఉత్తేజపరిచి ఒక బాధ్యతతో మెలగమని చెప్పేటువంటి గీతం అన్నమాట. ఇక స్వాతిముత్యం చిత్రంలో వటపత్ర సాయికి వరహాల లాలి, అంటే ఇది ఒక లాలి పాట అనమాట. ఇక కులగౌరవం చిత్రంలో మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం, అంటే ఇది స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని తెలియజెప్పేటువంటి పాట. ఇక పరమానంద శిష్యుల కథ చిత్రంలో నాలోన రాగమీవి. జై జవాన్ చిత్రంలో మధుర భావాల సుమమాల. ఇక అగ్గిదొర చిత్రంలో ఎందున్నావో ఓ చెలి. అగ్గిపిడుగు చిత్రంలో ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. అగ్గిబరాట చిత్రంలో చిరురొంబులోని హాయి. అగ్గివీరుడు చిత్రంలో రవ్వల నవ్వుల రాజకుమారి. ఇవన్నీ ఏంటంటే జానపద చిత్రాలు. అంటే ఒకానొక టైంలో విఠలాచార్య గారు, ఆయనకి జానపద బ్రహ్మ అని పేరు, ఆయన నిర్మించిన జానపద చిత్రాల్లో ఎన్టీ రామారావు గారు ఎక్కువగా జానపద కథానాయకుడిగా నటించేవారు. కొన్ని చిత్రాల్లో కాంతారావు గారు కూడా నటించారు. వీటికి నారాయణ రెడ్డి గారు మంచి మంచి పాటలు రాశారు ఆ రోజుల్లో. తర్వాత ఇక దత్తపుత్రుడి చిత్రంలో మనసైనా ఓ చిన్నదాన. ఇక మాతృదేవత చిత్రంలో విధి ఒక విషవలయం, అంటే ఇది ఒక విషాద గీతం, మంచి భావం ఉన్నటువంటి పాట. పూజాఫలం చిత్రంలో నిన్నలేని అందమేదో నిదుర లేచినెందుకో. ధర్మదాత చిత్రంలో ఓ నాన్న నీ మనసే విన్నా, అంటే తండ్రి యొక్క ఆ ధర్మ గుణాన్ని ఆ దాన గుణాన్ని తెలియజెప్పేటువంటి మంచి పాట. ఇక రంగేడి రాజా చిత్రంలో విద్యార్థులు నవసమాజ నిర్మాతలురా, విద్యార్థులు దేశభావి నిర్ణేతలురా. అంటే విద్యార్థుల యొక్క వాళ్ళ స్వభావాన్ని ఆ మనస్తత్వాన్ని ఒక అధ్యాపకునిగా ఆయన దగ్గర నుంచి పరిశీలించిన వ్యక్తి కాబట్టి ఆ విద్యార్థులు ఎలా ఉంటారు అనేటువంటిది ఈ పాటలో ఆయన చెప్పారనమాట. తర్వాత ఇక్కడ ఇంకో విషయం ఉంది, ఆయన అధ్యాపక వృత్తిని అసలు వదులుకోలేదు. అంటే అధ్యాపకునిగా ఉంటూనే ఆయన సెలవు దినాల్లోనే ఈ సినిమా పాటలు రాయటం అనేది జరిగింది. తర్వాత ఇక కృష్ణవేణి చిత్రంలో కృష్ణవేణి వెలిగింటి విరిపోని. ఇక చివరిగా చెల్లెలి కాపురం చిత్రంలో చరణ కింకిణులు గల్లు గల్లు మన కరకంకణములు గలగలలాడగా వినీల కచభర విలాస బంధుర తనులతిక చెంచలించిపోగా ఆడవే మయూరి నటనం ఆడవే మయూరి. ఇంత గొప్పగా సాహిత్యాన్ని ఇంకెవరు రాయగలరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తప్పితే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు 2017 జూన్ 12న వారు స్వర్గస్థులైనారు. వారి 95వ జయంతి సందర్భంగా మేము ఆయన గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.